హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి. మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారని చెప్పేసి షాపింగ్కి వెళ్దాము అన్ని డెలివరీ కోసం అని చెప్పేసి అందరం రెడీ అయిపోయామండి. మా బాబుకి అయితే ఫస్ట్ ఉంటాడు, వాడు వెళ్దామని అమీర్పేట్కి వెళ్దామంటే ఫస్ట్ ఉంటాడు. ఇక అందరం ఆటో బుక్ చేసుకొని ఇక వెళ్ళడం స్టార్ట్ చేసామండి. ఇక వెళ్తూ అయితే ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది కూడా లాస్ట్లో చూపిస్తున్నాను. ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ అయితే మాంగళ్యకి వెళ్ళామండి. మాంగళ్యకి వెళ్ళి ఇక కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది కదా, ఇక అవన్నీ అయితే తీసుకున్నాం. మా బాబు అయితే చాలా బాగా ఆడుకున్నాడండి. ఇక 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అవి ఇవి అని అయితే చాలా పెయిన్స్ ఉన్నాయి. కానీ అక్కడైతే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అన్నీ. ఇక కొన్ని లెగ్గిన్స్ అవన్నీ కూడా చూసాము. చున్నీస్, నైటీస్, ఫీడింగ్ డ్రెస్సెస్ అవైతే బాగున్నాయండి. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా బాబు అయితే వాడితే హడావిడి ఉంటుంది, ఎక్కడున్నా వాడిని పట్టుకోలేకనే ఆగాలి. కాకపోతే కొంచెం మంచిగా చూసి తీసుకుందామని చెప్పేసి కొంచెం టైం కేటాయించి మరి తీసుకోవాల్సి వస్తుంది. ఇక లేట్ అయినా పర్లేదని చెప్పేసి తీసుకుంటున్నామండి. వచ్చేసరికి నైట్ 10-10:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా వేరే షాప్కి కూడా వెళ్ళాలి కదా, మా ముందంటే కూడా నైటీస్ అవి ఇవి కావాలని చెప్పేసి మాకు మనీ ఇచ్చారు. సో వాళ్ళ కోసం కూడా తీసుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొని వెళ్తున్నామండి. ఇదైతే నైటీ సెక్షన్ అండి. అంటే అన్నీ ఫ్రీ సైజే అన్నారు. లార్జ్, మీడియం అన్నీ చూసామండి. ఇవి అయితే ఫీడింగ్ నైటీస్ అంట. మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. మీకు కూడా కావాలనుకుంటే మాంగళ్యకి అయితే వెళ్ళి చూడండి. ఏ బ్రాంచ్లో అయినా ఇవే ఉంటాయేమో అని చెప్పేసి ఇక ఇవి తీసుకొనిగా మళ్ళీ బయటికి వచ్చేసి పానీపూరి అవి ఇవి తిన్నామండి. అక్కడ తినేసరికి ఏంటంటే మేము వీడియో తీసుకోలేకపోయాము. మా బాబు సతాయిస్తున్నాడు రోడ్ పైన కదా అని చెప్పేసి. ఇక ఇవైతే బేబీని ఎత్తుకోవడానికి అవి ఇవని కానీ చూసాం, కానీ చాలా ప్రైస్ చెప్తున్నారండి. ఇది షాపింగ్ మాల్ కదా, ఒక్కొక్కటి 700-800 అన్నారు. ఇంకా తీసుకోలేదండి, వేరే షాప్కి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి ఇక తీసుకోకుండానే వచ్చేసాం. ఒక్కొక్క టాయ్ కూడా 400-500 ఉన్నాయి. ఎక్కడ ఎందుకంత ప్రైస్ చెప్తున్నారో అయితే అర్థం కాలేదు, కానీ చాలా ప్రైస్ ఉన్నాయి. ఇవి బేబీ క్లాత్స్ అయితే ఏమన్నా కానీ కిడ్స్ వేర్కి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక ఇవి చూసేసి మళ్ళీ దాని ముందే ఆర్ఎస్ ఉంటే ఆర్ఎస్కి వెళ్ళామండి. అక్కడైతే వీడియో తీసుకోవడానికి అయితే కుదరలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా ఇంతే కాస్ట్ ఉన్నాయి, సేమ్ క్వాలిటీ సేమే కదా, ఇంకెందుకు అని చెప్పేసి ఏం తీసుకోకుండానే వచ్చేసాము. ఆర్ఎస్లో అయితే ఓన్లీ నైటీస్ మాత్రమే తీసుకున్నాము. మా ముందాంటికి అవి కొంచెం చిన్న సైజ్ కావాలి కదా అని చెప్పేసి ఇక అవి తీసుకొని వచ్చేసిన తర్వాత బయట అయితే మనకు స్టాల్స్ పెడతా ఉంటారు కదా అమీర్పేట్లో, అన్ని చిన్న చిన్న బండిలు అవి ఇవి. ఇగో అక్కడ తీసుకున్న వీడియో అండి ఇది. అక్కడ ఏంటంటే మన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం, కానీ ఏం తీసుకోలేదు. వాళ్ళు కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. బ్లాక్ బిట్స్ అయితే ఇక్కడ బాగున్నాయండి. ఒక్కొక్కటి 100, 150, 200 చెప్పారు, కానీ కొంచెం తగ్గిమంటే తగ్గట్లేదు. అంటే మరీ కొంచెం తగ్గిస్తే కొంచెం తీసుకునేటోళ్ళం కదా, అది నార్మలే కదా అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. ఇదైతే బయట అండి, ఆర్ఎస్ బయట ఎందుకని చెప్పేసి ఏం తీసుకోకుండానే వచ్చేసాము. ఇంకా స్టాల్స్ వాళ్ళు కూడా చాలా హడావిడి ఉన్నారండి. ఎందుకంటే ఆల్రెడీ నైట్ 9:30-10 అవుతుంది కదా, వాళ్ళు కూడా అన్ని పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అన్ని తీసేసి క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఆ టైంలోనే మాకు కూడా లేట్ అయింది. అసలు ఆటోస్ కూడా దొరకట్లేదండి, ఎందుకో ఏంటో మరి. మాకు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్న తర్వాత ఇంకేమేమి తీసుకున్నాం అనేది ఇక కూర్చొని చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. మా బాబు చూసాడా, అక్కడ మా ఆడబిడ్డ కొడుకు వాడు ఆడుతున్న చిన్న కారు కూడా 400 రూపీస్ అంట. ఫస్ట్ అయితే ఇవి మేము ఆర్ఎస్లో తీసుకున్న నైటీస్ అండి, 3 నైటీస్. మా ముందాంటికి అని చెప్పాం కదా, అవి తీసుకున్నాం. కలర్స్ కూడా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక నా వస్తువులు చూపిస్తున్నాను చూడండి. నేనే తీసుకున్నానండి అన్నీ. ఇవి వచ్చేసి అవి పెట్టికోట్స్, మనం శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, ఇక మా అత్తమ్మ తీసుకున్నారు. ఇవి కూడా చాలా అక్కడ మాంగళ్యలోనే చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరికాయి, 500కి 5 అని. ఇంకా ఇవైతే లెగ్గిన్స్ అండి. అవి 4 లెగ్గిన్స్, 3 చున్నీస్ తీసుకున్నాను. ఒక్కొక్క లెగ్గిన్ 150 అని ఉంది, చున్నీస్ 100. ఇక ఇవి నేను నైటీస్ తీసుకున్నాను. అంటే 2 పీస్ 600 సంథింగ్ ఎంతో పడ్డది, 700-600. ఇవైతే చిన్న క్లిప్స్ అవి ఇవన్నీ బయట తీసుకున్నాయి. మా ఆడబిడ్డ కూతురు తీసుకుందామే 10 రూపీస్ అని. ఆమెకి ఏం నచ్చిందో ఏందో కానీ అవి తీసుకొని వచ్చింది. ఇక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, నన్ను కూడా సపోర్ట్ చేయండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.